ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎందుకు సీత, నేను వద్దనుకున్నా నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? నిన్ను ఇంట్లో నుంచి పంపించేశాను కదా, మళ్ళీ నా ఊహల్లోకి కలల్లోకి రావద్దు. వచ్చి నన్ను బాధ పెట్టద్దు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నిన్ను వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నావు? వెళ్ళిపో. మామా, నేను నీ ఊహల్లో ఉన్న సీతను కాదు మామా, నీ కళ్ళ ముందు నిలబడ్డా నీ సీతను. నువ్వా? నువ్వు నిజంగా వచ్చావా? అవును మామా. ఎందుకు వచ్చావు? మళ్ళీ రావద్దని చెప్పాను కదా, ఇంకా ఏముందని వచ్చావు? మనిద్దరి ప్రేమకి గుర్తుగా ఉన్న ముత్యాల దండ కోసం వచ్చాను మామా. దీనికోసం వచ్చాను మామా. ఇది మనకెలా దక్కిందో నీకు గుర్తుందా? ఆ రోజు సీతారాముల కళ్యాణం సాక్షిగా ఈ దండ మనిద్దరి మెళ్ళో పడింది. ఇది ఆ దేవుడు వేసిన బంధమని ఆ రోజు అందరూ అన్నారు. ఆ బంధాన్ని నువ్వే తెంచుకున్నావు కదా సీత. జీవితాంతం కలిసి ఉండాల్సిన మనం నీ వల్లే విడిపోయి ఇలా దూరంగా ఉన్నాం. మనం విడిపోలేదు మామా. నిజానికి అవతల నువ్వు, ఇవతల నేను ఉన్నాను. నువ్వు నా వైపు వస్తే నీకు నిజం తెలుస్తుంది. అంటే నేను అబద్ధంలో ఉన్నాను అంటున్నావా? మా పిన్ని చెప్పింది నిజం కాదు అంటున్నావా? ఇప్పుడు నువ్వున్న స్థితిలో నేనేం చెప్పినా నీకు అర్థం కాదు మామా. నా మీద ప్రేమతో నన్ను మర్చిపోలేక, నా దూరాన్ని తట్టుకోలేక మత్తుకి దగ్గరవుతున్నావు. ఇది మంచిది కాదు మామా. అమృతం అనుకున్న ప్రేమ విషం అయినప్పుడు దానికి మత్తే మందు. ప్రేమ అమృతం అన్నావు. అమృతం బ్రతికిస్తుందే తప్ప చంపదు మామా. ప్రేమ ఎప్పటికీ విషం కాదు. మత్తు ఎప్పటికీ ప్రేమ కాదు. నువ్వు కూడా ఎప్పటికీ మళ్ళీ నా సీతవి కాలేవు. అది కాలం నిర్ణయిస్తుంది మామా. నువ్వు భోజనం చేసావా? రా మామా, నా చేత్తో నీకు భోజనం పెడతాను. నాకొద్దు. ఏ మామా, నా చేత్తో పెడితే తినవా? నాకు భోజనం పెట్టడానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. కానీ ఈ సీత ఇక్కడే ఉంది. నువ్వు నా మీద అలుగు, కానీ అన్నం మీద కాదు. రా మామా, రా రా. ఏ ఆడపిల్లైనా పసుపు కుంకాలో పొడి బియ్యమో చీరలో కట్టుకొనొస్తారు. ఈ సీత బాంబును కట్టుకొనొచ్చిందంటే బందిపోటు రాని పూలందేవిని మించిపోయింది మహా. మనకే దడ పుట్టించేస్తుంది. అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. దాని దగ్గర బాంబు ఉందని మనకి తెలియనట్టే నటించు. సీత దగ్గర బాంబు అయితే ఉంది కదా మహా. నీకు బ్రెయిన్ లేదు. నిన్ను నటించమన్నాను, నొస పెట్టమనలేదు. ఆ? అమ్మో, అదిగో సీత వస్తుంది.
ఇద్దరత్తయ్యలు ఇంకా ఇక్కడే ఉన్నారా? మావయ్యలు చలపతి బాబాయ్ ఎక్కడా? నువ్వెప్పుడొచ్చావు సీత? మళ్ళీ ఎందుకొచ్చావు సీత? నిన్ను రావద్దని రామ్ చెప్పాడు కదా. సిగ్గు లేకుండా ప్రతిసారి మా ఇంటికి ఎందుకు వస్తున్నావు? హలో మావయ్య గారు, హోల్డ్ ఆన్. నేను రామ్మమ్మ విడివిడిగా ఉన్నాం అంతే, ఇంకా విడాకులు తీసుకోలేదు. విడిగా ఉన్నారు అంటే దాని అర్థం విడాకులు తీసుకోబోతున్నారు అని అర్థం. అలా అని మీకెవరు చెప్పారు చిన్న మావయ్య? ఆయన సొంత రాజ్యాంగంలో రాసుకున్నాడేమో సీత. రాజ్యాంగం ఏంటి? అయినా మీరేం మాట్లాడరేంటి? మాట్లాడే స్థితిలో ఉన్నామో మేము? ఇక్కడ ఎవ్వరికి మాటలు లేవు, ఓన్లీ చేతలే. చేతలేంటి? నీ చేతిలో ఏమైనా కత్తులున్నాయా, లేకపోతే బాంబులు ఏమైనా వెంట తెచ్చుకున్నావా? తెలిసంటున్నాడా తెలియకంటున్నాడా? ఇప్పుడు కత్తులు బాంబుల గురించి ఎందుకు లెగిరి? లేకపోతే సీత మాట్లాడుతుంది ఏంటో వదినా? మనకు మాటలు రావనుకుంటుందా? మీరు మాటలు రాని వాళ్ళని నేను అన్నానా? అంతా కలిసి నన్ను బయటకు పంపించేశారు. నా మామ తిన్నాడో పడుకున్నాడో అని పట్టించుకుంటున్నారా? తిండి గురించి తెలియదు కానీ తాగుడు గురించి అయితే ఈ గిరిబావ బాగా పట్టించుకుంటున్నాడు. రామ్కి రోజుకో బాటిల్ తెచ్చిస్తున్నాడు. మన అర్చనా చల్లా ఏమో రామ్కి ఆమ్లెట్ వేసిస్తోంది. శ్రీరాముల్లాంటి నా మామను తాగుబోతుని చేశారు. మీరసలు మనుషులేనా? అనవసరంగా గొడవ చేయకు సీత. నీ వల్లే రామ్ ఇలా అయ్యాడు. నువ్వు చేసిన ద్రోహం రామ్ మనసుని విరిచేసింది. నేనే ద్రోహం చేయలేదు మామయ్య. అయినా సుమతి అత్తమ్మను ఎవరో చంపేస్తే మీరెందుకు కామ్గా ఉన్నారు? కట్టుకున్న భార్యని పట్టించుకోరు, కన్న కొడుకును పట్టించుకోరు. ఆయనే అన్నీ పట్టించుకుంటే ఈ ఇల్లు ఇలా ఎందుకుంటుంది సీత? నువ్వు నోరు ముస్తావా అన్నయ్య? నువ్వొచ్చిన పని అయిపోయింది కదా సీత. ముత్యాల దండ తీసుకున్నావు కదా, వెళ్ళిక. నా మామ భోజనం చేయలేదు, భోజనం పెట్టి వెళ్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.